ఇప్పుడు మీ దగ్గర ఉన్న టాలెంట్ని బయటికి దిద్దాం ఒక్కళ్ళ దగ్గర నుంచి. సో డైలాగులు చెప్పేటోళ్ళు డైలాగులు చెప్పండి, పాటలు పాడేటోళ్ళు పాటలు పాడండి. సో ఫస్ట్ హరి దగ్గర నుంచి వద్దాం. హరి పాట పాడతావా డైలాగ్ చెప్తావా? సరే డైలాగ్ చెప్తావా? డైలాగ్ ఏం చెప్పాలా? నీ ఇష్టం వచ్చింది చెప్పు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మనకి హీరోయిన్ ఇంతవరకేనా? లేదు, హీరో ఎవరైనా కానీ. ఓకే సరే, నీది నువ్వు అనుకుంటావా హీరోని? నేను అనుకుంటా. నీది నువ్వు అనుకుంటావు? నాకు నేను ఎప్పుడు హీరో. ఓకే సరే, వేసుకో ఏదన్నా ఒక డైలాగ్. ఇంకా డైలాగ్ ఏది ఇంతవరకే డైలాగ్ ఏదో ఒక డైలాగ్ అట్లా, నీ డైలాగ్ అట్లే. డైలాగ్ రాలే మనకి. ఏం చెప్పాలమ్మా, అందరు అడిగేసి అంతలోపు ఆలోచించుకుంటా. ఏం లేదు, వేసేయాలి. డైలాగ్ గుర్తులేవు. నేను ఎక్కువ సినిమాలు చూడను. ఏం చూస్తావు మరి? సినిమాలు చూడను నేను ఎక్కువ. ఏం చూస్తావు అంటున్నా? సినిమాలు చూడవు, వాళ్ళు నవ్వుతారు ఎందుకు? ఏం చూస్తాడు? మాది కూడా అదే డైలాగ్, అదే డౌటే మాకు కూడా. సినిమా ఏం చూస్తుంటాడు, 24 గంటలు ఫోన్ పట్టుకొని ఉంటాడు అని మాకు కూడా అనుమానం వచ్చింది. సో ఎవరితో చాట్లు వేస్తారేమో అర్థం లేదు. మరి డైలాగ్ పాట పడతాను. పాడు. అనిత ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా వీర ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తుంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది. అనిత 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 ఓ అనిత ఓ అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా వీర ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. మా పెళ్ళని చూస్తున్నట్టుంటే తల్లి నువ్వు అనిత అనిత అంటే ఎవరైనా లవర్ అనుకునేవు, జస్ట్ ఏదో పాట అంతే. ఎందుకు ఇంతకుముందు చెప్పినావు అనిత నాకు 10th లో పద్మాని కూడా అన్నాడు. పద్మాన్లే పద్దు వేరే వాళ్ళ లవర్లే.